హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వసంత పంచమి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు మనం ఒక ప్రీ స్కూల్ అనేది రన్ చేస్తున్నామని. సో ప్రీ స్కూల్ ఓనర్స్ కి వసంత పంచమి అనేది చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఆ రోజు చాలా అక్షరాభ్యాసాలు అవుతాయి అండ్ జాయినింగ్స్ కూడా ఉంటాయి. సో ఐ థింక్ వసంత పంచమి ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ప్రమోట్ అవర్ స్కూల్స్. సో నేనైతే ఈ రోజు ఈ వసంత పంచమిని ఎంత ఎఫెక్టివ్ గా నేను యూటిలైజ్ చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసారు కదా, నా డే అనేది 4:15కి స్టార్ట్ అయ్యింది. సో నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని కుక్కర్లోని దేవుడికి ప్రసాదం పెట్టి నెక్స్ట్ అయితే టీ పెట్టుకొని తాగేసాను. నెక్స్ట్ అయితే దేవుడికి పూజ. ఆ రోజు వసంత పంచమి కాబట్టి కంపల్సరీగా పూజ అనేది చేసుకుంటాము. సో నార్మల్ గా ఏ మంచి పనులు మొదలు పెట్టాలన్న పూజ అనేది మ్యాండేటరీ అన్నమాట నాకైతే. సో అందుకని నేనైతే పూజ చేసుకొని ఈరోజు మా స్కూల్‌కి దగ్గరలో ఒక సరస్వతి దేవి టెంపుల్ అయితే ఉంది. సో, ఆ సరస్వతి దేవి టెంపుల్‌లో ఈరోజు చాలా అక్షరాభ్యాసాలయితే జరుగుతాయి. సో, అక్కడికైతే వెళ్దాం అనేసి ఈ ప్రిపరేషన్స్. ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకొని నెక్స్ట్ డైరెక్ట్‌గా మేము సరస్వతి దేవి టెంపుల్‌కి వెళ్ళిపోతామట. ఇంకా అప్పుడు టైం నాకు తెలిసి 6 అలా అవుతుంది. సో, టెంపుల్ అక్షరాభ్యాసాలు 6 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 7కి ఒక బ్యాచ్ అవుతుందన్నమాట ఎవ్రీ 1 అవర్‌కి. సో అందుకనేసి ఇప్పుడు మేము పూజ చేసేసుకొని టెంపుల్ దగ్గరికైతే వెళ్ళాలి. అక్షరాభ్యాసాలు అవుతున్నాయి కదా! సో అక్కడ కొంచెం మన స్కూల్‌ని ప్రమోట్ చేసుకోవడానికి ముందుగానే బుక్ చేసుకోవాలి మన స్లాట్ అదిన. సో బుక్ చేసుకొని మేము కావాల్సిన ఐటెమ్స్ అవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా టెంపుల్‌కైతే వెళ్ళిపోవాలి. మనం ఎంత ముందుగా అన్ని ప్రిపేర్ చేసుకున్నా సరే ఏవో ఒకటి మర్చిపోతూ ఉంటాము. అలాగే కొన్ని ఐటమ్స్ అయితే నేను మర్చిపోయాను. సో అందుకని మళ్ళీ స్కూల్కి వెళ్ళి స్కూల్ ఓపెన్ చేసి అందులో కావాల్సిన ఐటమ్స్ తీసుకొని సో అక్కడి నుంచి అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7 అవుతుంది. సో నేను మార్నింగ్ 4:15కి లేచి అన్ని వర్క్స్ చేసుకొని అంటే పూజ, క్లీనింగ్, ప్రసాదం అన్ని ప్రిపేర్ చేసుకొని టెంపుల్‌కి ఆన్ టైమ్‌లో వచ్చేసాను. ఎందుకంటే 6కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 7కి రిలీవ్ అవుతుంది. సో ఈలోగా నేను ఆ బ్యాచ్ ఇంకా అక్కడ అక్షరాభ్యాసాలు అవుతున్నాయి. మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా! ఈలోగా నేను అరేంజ్‌మెంట్ చేసుకుంటున్నాను. మన స్కూల్ పాంప్లెట్స్, బ్రోచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెడుతున్నాను. సో మనమే కాదు ఇంకా ఒక 2, 3 స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ప్రమోషన్ చేసుకోవడానికి. సో నాకైతే ఇది ఫస్ట్ టైం ఇలా రావడము. ఎందుకంటే ఇంతవరకు ఆఫీస్‌లో వర్క్ చేసేదాన్ని. జస్ట్ ఏదో వెళ్ళామా, మన పని చూసుకున్నామా, క్యాఫ్‌టేరియాకి, వాష్‌రూమ్‌కి తప్ప అసలు నా డెస్క్ దగ్గర నుంచి కదిలేదాన్నే కాదు. బట్ ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇలా స్టాల్ పెట్టడం ఇదంతాను. సో ఏదైనా మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే దానికి 100% న్యాయం చేయాలి. సో తర్వాత రిజల్ట్ అనేది నేనైతే దేవుడి మీదే వదిలేస్తున్నాను. సో ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా కొంత టైమే ఉంది. మోస్ట్‌లీ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయాక వస్తారు కదా! వాళ్ళ దగ్గర మనం జస్ట్ డీటెయిల్స్ తీసుకొని నెక్స్ట్ ఫాలో అప్స్ చేసుకోవడమే. ఫస్ట్ ఎంక్వైరీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి వీళ్ళే మా ఫస్ట్ ఎంక్వైరీ. సో నేను ఇక్కడ మన స్కూల్ కోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా పెన్సిల్స్, ఒక టోకెన్ గిఫ్ట్ లాగా ప్రొవైడ్ చేసాము. ఒక పెన్సిల్, ఎరేజర్ అవి మా టీచర్సే తయారు చేశారు ఓన్‌గా స్కూల్‌లో. సో బట్ వాటికి కంప్లీట్ ఫోటో అయితే తీయడం అవ్వలేదు. ఆ కంగారులో నేను తీయలేదన్నమాట. సో నెక్స్ట్ అయితే కొన్ని ఎంక్వైరీస్ జనరేట్ చేసేసుకున్నాము. అలాగే అక్కడ మన టీచర్ ఒకళ్ళొస్తే మన ఫ్యాకల్టీ వస్తే అక్కడ ఆ మేడంకి చెప్పేసి నేను మళ్ళీ స్కూల్‌కైతే వచ్చాను. స్కూల్‌లో కూడా ఈరోజు వసంత పంచమి కదా! సో అడ్మిషన్స్ ఉన్నాయి. ఆ అడ్మిషన్స్ కోసం వచ్చాను. నెక్స్ట్ అలాగైతే మా పిల్లల చేత పూజ అనేది సరస్వతి దేవి పూజ చేయించాలి కదా! సో అందుకని చెప్పి నేను మళ్ళీ అక్కడ టెంపుల్ దగ్గర నుంచి స్కూల్‌కైతే వచ్చాను. నేను వచ్చేసరికి కొన్ని అరేంజ్‌మెంట్స్, ప్రేయర్ అన్నీ అయిపోయినాయి. బట్ ఇక్కడ ఇంకొంచెం చేసి ఇప్పుడు మా పిల్లల చేత పూజ అది అయితే చేపిస్తాను. సో ఇలా బోర్డ్ అదంతా ప్రిపేర్ చేశారు మన టీచర్స్. నెక్స్ట్ అయితే ఇది మన స్కూల్లో ప్రతి ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేస్తాము. ఎవరైనా మురళీనగర్‌లో ఒక మంచి ప్లే స్కూల్ కోసము చూస్తూ ఉంటే కంపల్సరీగా మన స్కూల్‌ని విజిట్ చేయండి. మీకొక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలుగుతుంది. అండ్ మీరు ఖచ్చితంగా మీ పిల్లల్నయితే జాయిన్ చేస్తారు. సో అది. నెక్స్ట్ అయితే మన స్కూల్ పిల్లలు చక్కగా శ్లోకాలు కూడా చెప్తారు. సో స్టార్టింగ్ ఇప్పుడు వాళ్ళే శ్లోకాలు చెప్తారు. చూడండి నెక్స్ట్ వాళ్ళు ఎలా చెప్తారు ఏంటి అనేది. Join your hands. Say all of you Shuklam Bharadram. Join your hands.
स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् Loudly. वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् Om Bhurvaswah Tatsaviturbharenyam సో పూజ, అడ్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు టెంపుల్. టెంపుల్‌లో ఇంకా 12:30 వరకు అక్షరాభ్యాసాలు అవుతూనే ఉంటాయి బ్యాచ్ వైస్‌గా. సో, ఖచ్చితంగా మనం ఎవ్రీ బ్యాచ్‌లోని ఎంక్వైరీస్ అనేవి జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా లోకల్ వాళ్ళు రారు. చాలా చోట్ల నుంచి వస్తారు కదా! సో, అట్‌లీస్ట్ మనం బ్యాచ్‌కి ఒక 10 తీసుకున్న అందులో 1 ఆర్ 2 మనకి లోకల్ ఎంక్వైరీస్ ఉంటాయి. ప్రీ స్కూల్ అనేది వితిన్ 3 కిలోమీటర్స్ సరౌండింగ్స్‌లోనే కదా ఉంటారు. సో, అందుకనేసి అలా ఎంక్వైరీస్ అనేవి జనరేట్ చేసుకొని అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుందా ఫోటో అంటే టీచర్స్ క్రియేట్ చేశారు అవి. సో దాని మీద ఏంటంటే మన స్కూల్ యొక్క ఫోన్ నెంబర్, ఇన్స్టాగ్రామ్ ఐడి, స్కూల్ అడ్రస్ అనేది ఉంటుంది. సో సింపుల్గా వాళ్ళకి అర్థం అవడం కోసము ఫోన్ అలా అయితే మొత్తం ఎంక్వైరీస్ అన్ని జనరేట్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. స్కూల్లో మళ్ళీ స్కూల్ రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో లెట్స్ చూడాలి, హోప్ ఫర్ ద బెస్ట్. ఎన్ని అడ్మిషన్స్ వస్తాయేమో నాకు కూడా తెలీదు, బట్ ఎంక్వైరీస్ అయితే జనరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో ఇది ఒక వసంత పంచమి రోజు నా వ్లాగ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు మురళీనగర్లో ఉంటే ఖచ్చితంగా మన స్కూల్ని అయితే విజిట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.